ఇక తెలంగాణ ఖమ్మం నుండి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఖమ్మం కాంగ్రెస్ లో అసంతృప్తి నెలకొంది. పదవుల భర్తీపై ఎంపీ రేణుకా చౌదరి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో రేణుకా చౌదరి వర్గీయులు సమావేశమయ్యారు. నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ను కలవనున్నారు కార్యకర్తలు. ఖమ్మం కాంగ్రెస్ లో అసంతృప్తి కనిపిస్తోంది. పదవుల భర్తీపై ఎంపీ రేణుకా చౌదరి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో రేణుకా చౌదరి వర్గీయులు సమావేశమయ్యారు. నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ను కలవనున్నారు కార్యకర్తలు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఇప్పుడు మహేష్ గౌడ్ ను కార్యకర్తలు ఏమని డిమాండ్ చేయబోతున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ లో సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నేతలు నామినేటెడ్ పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే 2.5 సంవత్సరాలు పూర్తయిన కీలకమైనటువంటి పదవులు భర్తీ చేయలేదని ఒకవైపు అసంతృప్తి. ఇటీవల పదవులు నామినేటెడ్ పోస్టులు కొన్ని భర్తీ చేసినటువంటి నేపథ్యంలో అందులో ముఖ్యంగా సీనియర్ నేత ఎంపీ రేణుకా చౌదరి వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందనేది ఆమె వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే రాత్రి రేణుకా చౌదరి వర్గీయులు హైదరాబాద్ లో రహస్య సమావేశం నిర్వహించారు. ఈ రోజు ఉదయం కూడా ఆమెను కలిసి మరి కాసేపట్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి తమ ఆవేదనని వెలగక్కే అవకాశం ఉంది. తమకు జరిగినటువంటి అన్యాయం నిజమైనటువంటి పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలుగా పనిచేసినా కూడా తమను కనీసం పరిగణలోకి తీసుకోలేదని, జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టులో కానీ రాష్ట్ర స్థాయి పోస్టుల్లో ఒక్క పదవి కూడా రేణుకా చౌదరి వర్గానికి రాకపోవడం పట్ల వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఏదో ఒకటి ఖచ్చితంగా తేల్చుకోవాలని రేణుకా చౌదరి మీద ఒత్తిడి చేస్తున్నారు. ఆమె తన వర్గీయులను సముదాయించే ప్రయత్నం చేస్తూ అధిష్టానం దృష్టికి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉంది. వాళ్ళు చెప్పే అంశాన్ని దాన్ని బట్టి తమ కార్యాచరణ ఉంటుంది అనేది వర్గీయులు చెప్తున్నారు. ముఖ్యంగా 2 రోజుల క్రితం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సుడా చైర్మన్ విషయంలో కానీ, గ్రంథాలయ చైర్మన్ కానీ పార్టీ పదవులు ఎంపికలో కూడా తమ వర్గానికి అన్యాయం జరిగిందనేది ఇటీవల వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి తమను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు, అనేక మంది సీనియర్ నేతలు పార్టీ కోసం కష్టపడినప్పటికీ కొంతమందికే ఒక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించేలా వారికి మాత్రమే అవకాశం ఇస్తున్నారు, ఎందుకు పరిగణలో తీసుకునేదని రేణుకా చౌదరి మీద వీరంతా కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి అధిష్టానం ఏ విధంగా బుజ్జగిస్తుంది, ఏ విధమైనటువంటి హామీ ఇస్తుంది అనేది చూడాలి. దాన్ని బట్టి రేణుకా చౌదరి వర్గీయులు ఏదో ఒక కార్యాచరణ తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా జిల్లా కాంగ్రెస్ వర్గాలలో తెలుస్తోంది. మరి కాసేపట్లో పిసిసి అధ్యక్షుని కలిసే అవకాశం ఉంది. ఎస్ నారాయణ.